Hello friends, welcome to Sankalp Study Success. So, ఈ పర్టికులర్ సెషన్లో మనం సో ఫార్ ప్రీవియస్ సెషన్స్లో కోఆర్డినేట్ జామెట్రీ మనం స్టార్ట్ చేసుకున్నాము. దానిలో డిస్టెన్స్ ఫార్ములా కూడా మనం నేర్చుకున్నాం. ఈ పర్టికులర్ సెషన్లో ఆ పర్టికులర్ డిస్టెన్స్ ఫార్ములాకి సంబంధించి ఇంకొన్ని మోడల్స్ రిగార్డింగ్ కోఆర్డినేట్ జామెట్రీ బేసిక్స్ అవన్నీ మనం నేర్చుకుందాం ఈ పర్టికులర్ సెషన్లో. లెట్ us సాల్వ్ సమ్ పర్టికులర్ క్వశ్చన్స్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. If the distance between 2 points a cos theta comma a sin theta and a cos phi comma a sin phi is 2a, then theta is ఇక్కడ రెండు పాయింట్స్ ఇచ్చాడు నాన్న. ఈ రెండు పాయింట్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ వాల్యూ 2a అని వాడే ఇచ్చాడు. అలాంటప్పుడు తీటా ఎంత? రైట్, ఫైన్. సో వీ నో ద డిస్టెన్స్ ఫార్ములా ఫర్ 2 points. ఎస్ ఆర్ నో? సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటన్నా, డిస్టెన్స్ d ఈక్వల్స్ టు రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అవునా కదా? ఆర్ ఎల్స్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అన్న మనం రాయొచ్చు. ఎస్ ఆర్ నో? సరే. సో వాట్ ఆర్ ద గివెన్ పాయింట్స్? ద గివెన్ పాయింట్స్, లెట్ us సపోజ్ దిస్ ఈజ్ వన్ పాయింట్, దట్ ఈజ్ ఏ అనుకుందాం దీన్ని. వాట్ ఈస్ ద గివెన్ పాయింట్ నాన్న? ఏ కాస్ తీటా కమా ఏ సైన్ తీటా. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ హీ హాస్ గివెన్. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్ దట్ హీ హాస్ గివెన్? ఏ కాస్ ఫై కమా ఏ సైన్ ఫై. అవునా కదా? రైట్. సో దిస్ ఇస్ ద డిస్టెన్స్ హీ హెస్ ఆల్రెడీ మెన్షన్డ్. ఫైన్. ఇప్పుడు నాకు తీటా ఎంత అనేది కావాలి. ఇందులో x1 ఏది, y1 ఏది? లెట్ us సపోజ్ దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ y1, దిస్ ఈజ్ x2, దిస్ ఈజ్ y2 అనుకుందాం. సరేనా? సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ నానా? డిస్టెన్స్ ఈజ్ 2a హియర్. సో 2a ఈక్వల్స్ టు రూట్ ఓవర్ వాట్ ఈజ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. x2 ఈజ్ a cos phi. సో a cos phi మైనస్ x1 a cos theta, a cos theta whole square, right, plus y2 minus y1 a sin phi minus y1 a sin theta whole square. అంతే కదా? a sin phi minus a sin theta whole square. సో ఇప్పుడు రూట్ ఇటు వస్తే స్క్వేర్ అవుతుంది కదా, అంటే 2a హోల్ స్క్వేర్ అవుతుంది. ఎస్ ఓ నో? ఈక్వల్స్ టు ఏ కాస్ ఫై మైనస్ ఏ కాస్ తీటా హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఎస్ అను? సో ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై మైనస్ 2a ఇంటూ ఏ ఈజ్ ఏ స్క్వేర్ కాస్ ఫై ఇంటూ కాస్ తీటా ఆర్ ఎల్స్ కాస్ తీటా ఇంటూ కాస్ ఫై. ఎనీథింగ్ ఈజ్ కరెక్ట్. రైట్ నానా? ప్లస్ దీని స్క్వేర్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఏమొస్తుంది? తీటా వస్తుంది. రైట్, ఓకే. ప్లస్ మళ్ళీ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఫై నెక్స్ట్ మైనస్ 2a స్క్వేర్ సైన్ ఫై సైన్ తీటా సైన్ ఫై. రైట్, ప్లస్ ఇక్కడే వస్తుంది ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా వస్తుంది. అంతేనా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు చూడండి కేర్ఫుల్గా, ఈ రెండింటి నుంచి మనం ఏ స్క్వేర్ కామన్ తీద్దాం. బికాస్ కాస్ ఫై ఉంది, సైన్ ఫై ఉంది. సో నో, సైన్ స్క్వేర్ ఉంది, కాస్ స్క్వేర్ ఉంది. సో ఏ స్క్వేర్ నేను కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఫై ప్లస్ సైన్ స్క్వేర్ ఫై ఇట్స్ నథింగ్ బట్ 1 ఓన్లీ, రైట్? సో దిస్ ఇస్ 1. తర్వాత ఇక్కడి నుంచి ఈ పర్టికులర్ టర్మ్లో ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా కనిపిస్తుంది, ఇక్కడ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా కనిపిస్తుంది. ఈ రెండింటి నుంచి కూడా ఏ స్క్వేర్ కామన్ తీయచ్చు కదా. సో ఇఫ్ ఐ టేక్ ఏ స్క్వేర్ యాజ్ కామన్, నాకేమొస్తుంది? కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా, దట్ ఈస్ నథింగ్ బట్ అగైన్ 1. రైట్ నానా? ఇక్కడ మైనస్ 2a స్క్వేర్ కాస్ తీటా కాస్ ఫై, ఇక్కడ మైనస్ 2a స్క్వేర్ సైన్ తీటా సైన్ ఫై. సో నేను మైనస్ 2a స్క్వేర్ కామన్ తీసినప్పుడు నాకేమొస్తుంది అన్న? కాస్ తీటా కాస్ ఫై, కాస్ తీటా కాస్ ఫై మైనస్ కామన్ తీస్తాం కాబట్టి ప్లస్ వస్తుంది ఇక్కడ సైన్ తీటా సైన్ ఫై. రైట్? ఎస్ ఓ నో? ఓకే. సో ఇప్పుడు ఏ స్క్వేర్ ఇది 4a స్క్వేర్ కదా, 2a హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్. So 4a square equals to a square into 1 is a square, a square into 1 is a square, a square plus a square is 2a square. So 2a square minus 2a square into cos a cos b plus sin a sin b is nothing but cos of a minus b. So cos of theta minus phi. Right or not? అంతే కదా? ఫైన్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ 2a స్క్వేర్ ఇటు వచ్చింది అనుకున్నాను, నాకేమొస్తుంది? 4a స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 2a స్క్వేర్ into cos of theta minus phi, right or not? So this will be 2a square equals to minus 2a square into cos of theta minus phi. సో ఈ మైనస్ 2a స్క్వేర్ కిందకు వచ్చేస్తే ఇక్కడ చూడండి 2a స్క్వేర్ డివైడెడ్ బై
మైనస్ 2a². ఇటు వచ్చినప్పుడు డినామినేటర్లోకి వస్తుంది కదా, మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ cos θ మైనస్ 5. సో 2a² గెట్స్ క్యాన్సిల్, 1 టైం పోతుంది, -1 వస్తుంది. ఎస్ నో అంటే cos ఆఫ్ θ మైనస్ 5 ఈక్వల్స్ టు -1. కాస్ ఏ పర్టికులర్ యాంగిల్ దగ్గర -1 అవుతుంది నాన్న, మీరు ట్రిగ్నోమెట్రీలో మీరు నేర్చుకునే ఉంటారు. సి ఫ్రెండ్స్, సి కాస్ θ వాల్యూ -1 ఎప్పుడు అవుతుంది? ఎట్ ఎవ్రీ టైమ్స్ ఆఫ్ θ ఈక్వల్స్ టు ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై. అవునా? అంటే 2n + or -1 ఇంటూ పై. అంటే ఎవ్రీ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై దగ్గర θ అనేది -1 అవుతుంది ఫర్ కాస్ ఫంక్షన్. ఎస్ అవును అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ యాంగిల్ ఎంత అవుతుందన్న? దట్ ఈస్ నథింగ్ బట్ θ మైనస్ 5. θ మైనస్ 5 ఈక్వల్స్ టు 2n + or -1 ఇంటూ పై. ఎవ్రీ ఆడ్ మల్టిపుల్స్ 2n - 1 అన్నా 2n + 1 అన్నా ఇట్ ఈస్ ద జనరల్ ఫార్మాట్ ఆఫ్ అన్ ఆడ్ నెంబర్. ఎస్ నో? ఫైన్. సో చూడండి, సో మనల్ని అడుగుతున్నది ఏంటి? θ ఎంత అవుతుంది అన్నాడు. సో వాట్ ఈస్ θ నాన్న? θ ఈక్వల్స్ టు -5 వెళ్తే +5 అవుతుంది కదా. సో 2n + or -1 ఇంటూ పై ప్లస్ 5. ఇది పై, ఇది 5. అర్థమైందా? దీన్ని పై అంటాం, దీన్ని 5 అంటాం. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇది పిఐ, అదే FI. సరే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్ నాన్న. అయితే దీన్ని ఇంకెలా రాయొచ్చు? సో θ ఈక్వల్స్ టు 2n π + or -π. ఎస్ అవును, మల్టిప్లై చేస్తున్నాను, ప్లస్ 5. రైట్? దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్ లాజిక్. సరేనా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ n అంటే ఏంటన్నా? వాట్ ఈజ్ n? n బిలాంగ్స్ టు ఇంటీజర్స్. n కెన్ బి నెగిటివ్ ఇంటీజర్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్ ఆర్ ఈవెన్ 0. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది θ వాల్యూ. n బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అనమాట. రైట్? రైట్. లెట్ us see the క్వశ్చన్ నెంబర్ 2. ఓకే ఫ్రెండ్స్, let us solve another question. The distance between 2 points 1, 1, 2t² by 1 plus t², 1 minus t whole square by 1 plus t². సేమ్ మోడల్. ఇక్కడ 1 minus t whole square ఉంది, ఇక్కడ tకి మాత్రమే స్క్వేర్ ఉంది. అది దట్ ఈస్ ద డిఫరెన్స్. అయితే చూడండి, దీనికి మనం 2 వేస్ అప్రోచ్ అవుదాం. ఒకటి ఫార్ములా బేస్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అట్ ద సేమ్ టైం లెట్ us లెర్న్ షార్ట్ కట్ ఆల్సో. ఇటువంటి మోడల్స్ ఇచ్చినప్పుడు ఎలా షార్ట్ వే ఆఫ్ అప్రోచ్ని ఎలా చేయాలి అది కూడా మనం నేర్చుకుందాం. సరే, సో ఇక్కడ ఇచ్చిన 2 పాయింట్స్ ఏంటన్నా? ద ఫస్ట్ పాయింట్ ఈజ్ 1, 1 అండ్ ద సెకండ్ పాయింట్ దట్ హీ హ్యాస్ గివెన్ ఈజ్ 2t² డివైడెడ్ బై 1 plus t², 1 minus t whole square whole divided by 1 plus t². సో దీనిలో x1, y1, x2, y2 అవి ఏంటనేవి మనం ముందు డిఫైన్ చేద్దాం. సో దిస్ ఈజ్ x1, y1, దిస్ ఈజ్ x2, y2. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా నాన్న? రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ద డిస్టెన్స్ d ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్స్ టు రూట్ ఓవర్ x2 minus x1 whole square ఆల్సో x1 minus x2 whole square. ఏదైనా చేయొచ్చు. నేను సపోజ్ ఇలా x1 minus x2 అని రాస్తాను. సో 1 minus 2t² by 1 plus t² whole square plus 1 minus this one 1 minus t whole square divided by 1 plus t². అర్థమైందా? సో చూడండి, 1 into 1 plus t², ఇట్స్ 1 plus t² minus 2t² divided by 1 plus t² whole square plus 1 plus t² minus of 1 minus t², sorry 1 minus t whole square కదా ఇక్కడ, divided by 1 plus t². రైట్ నాన్న? చూడండి, ఇప్పుడు హోల్ స్క్వేర్ ఉంది కదా. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? రూట్ ఓవర్ 1 plus t² minus 2t² అంటే 1, t² minus 2t² is minus t² whole divided by 1 plus t² whole square, right? Plus 1 plus t², 1 minus t whole square అంటే 1 minus 2t plus t². ఎస్ అవును, కానీ ముందు మైనస్ ఉంది కదా. అంటే చూడండి, 1 minus 2t plus t². ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇలా వస్తుంది, అవునా కదా? ముందు మైనస్ ఉంది కాబట్టి సింబల్స్ మారిపోతాయి. -1 minus into minus is plus 2t and minus into plus is minus t² కదా, whole divided by 1 plus t² whole square. ఎస్ అవును, ఇక్కడ స్క్వేర్ ఉంటుంది కదా. x1 minus x2 whole square plus y1 minus y2 whole square. ఈవెన్ ఇక్కడ కూడా మనకి స్క్వేర్ ఉంటుంది. రైట్ ఆర్ నాట్? ఓకే, సో రూట్ ఓవర్
1 minus t square by 1 plus t square whole square plus 1 minus 1 gets cancelled, minus t square plus t square gets cancelled, 2t divided by 1 plus t square whole square. Yes or no? Right. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి? సి ఫ్రెండ్స్, రూట్ ఓవర్ 1 minus t whole square by 1 plus t whole square వస్తుంది. 1 minus t square whole square, 1 minus t square whole square divided by 1 plus t square whole square. అవునా? ప్లస్ 2tకి స్క్వేర్ 2t whole square divided by 1 plus t square whole square. ఎస్ నో? తర్వాత డినామినేటర్స్ రెండు ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్స్ కూడా యాడ్ అయిపోతాయి. 1 minus t square whole square ప్లస్ 2t whole square అంటే 4t square వస్తుంది డివైడెడ్ బై 1 plus t square whole square. కదా నాన్న? ఎస్ అను. ఇప్పుడు 1 minus t square whole squareని మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో ఎక్స్పాండ్ చేసినప్పుడు నాకేమొస్తుంది? a minus b whole square, a square minus 2ab plus b square t power 4. Yes or no? Right. Plus 4t square whole divided by 1 plus t square whole square. Right? Okay. So ikkada root over ikkada t power 4 highest degree mundu rasam minus t square plus 4t square plus 2t square plus 1 divided by 1 plus t square whole square. Right nana? Okay. సో ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే టీ పవర్ 4 నేను ఎలా రాయొచ్చు? టీ స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు కదా. టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2t స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాస్తాం. అవునా కదా? ఇక్కడ రియలీ ఎగ్జాక్ట్లీ రైట్. ఓకే, కరెక్ట్. సో టీ పవర్ 4ని టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాస్తాను. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ ఫార్మాట్లోనే ఉందా? అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయినా, అంటే ఏ ప్లస్లో టీ స్క్వేర్ ఉంది, బీ ప్లస్లో 1 ఉంది, అంటే టీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో రూట్ ఓవర్ టీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎస్ ఓను? సో 1 ప్లస్ టీ స్క్వేర్ అన్నా టీ స్క్వేర్ ప్లస్ 1 అన్న ఒకటే కదా. సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రూట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ సి. రైట్ నాన్న? సో ఈ పర్టికులర్ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మనకి ఇంత టైం పట్టింది కదా. మీకు ఒక సింపుల్ షార్ట్కట్ చెప్తాను. ఎప్పుడైనా సరే ఇటువంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు షార్ట్కట్ ఏంటంటే, మనకి 1,1 అనేది ఒక పాయింట్ ఇచ్చాడు, మరొక పాయింట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఇచ్చాడు. ఎస్ ఓను? ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 ఎలా అయినా ఇవ్వచ్చు. అలాంటప్పుడు మీరు ఏం తీసుకోవాలంటే, లెట్ టీ ఈక్వల్ టు 0 అని తీసుకోండి. ఏ నెంబర్ తీసుకున్నా దాన్ని సాటిస్ఫై చేయాలి. 0 అని తీసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. సో అప్పుడు పాయింట్స్ ఏమవుతాయి నాన్న? ఏ విల్ బి 1,1, బి విల్ బి 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంటైర్ డిజిట్ 0 అయిపోతుంది. 0, 1 minus 0 is 1 itself, 1 whole square is 1, 1 plus 0 square, 0 square is 0, 1 plus 0, 1, 1 by 1 is 1. So this will be 1. ఇప్పుడు distance between what are the 2 points? This is x1, y1. అవునా కదా? So this is x1, this is y1, this is x2, this is y2. So what is the formula nana? Root of what is the distance? 1 minus 0 whole square plus 1 minus 1 whole square. Yes or no? So what is the answer? 1 square minus 0 square, which results to root of 1 square, which results to 1. Answer is option C. 2 స్టెప్స్లో అయిపోయింది. మనం టీ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు. అర్థమైనా? ఇటువంటి లాజిక్స్, ఇటువంటి షార్ట్ కట్స్ ఉంటాయన్నమాట. మన మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈవెన్ ఫర్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టైం అనేది చాలా క్రూషియల్. అలాంటప్పుడు ఇటువంటి షార్ట్ కట్స్ని మనం వాడాలన్నమాట. ఈవెన్ ఫర్ ఐపీకి అయితే మీరు నార్మల్ కన్వెన్షనల్ ప్రొసీజర్ చేసిన అర్థం ఉంటుంది, కానీ ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, మెయిన్స్ అడ్వాన్స్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇటువంటి మోడల్స్ ఇచ్చినప్పుడు కేర్ఫుల్గా సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా చేసుకోవాలి, ఏదో ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి. రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. All right. Friends, look at the next question. See, if pi by 2 less than alpha less than pi, then the distance between 2 points tan alpha, 2 and 0, 1 is అంటున్నాడు. See, పాయింట్స్ తెలుసు మనకి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, డిస్టెన్స్ ఫార్ములా వేస్తాము. కానీ ఒక కీ పాయింట్ ఇచ్చాడు. వాట్ ఈస్ దట్ కీ పాయింట్ నాన్న? పై బై 2 లెస్ దాన్ ఆల్ఫా లెస్ దాన్ పై. అంటే ఆల్ఫా అనే యాంగిల్ ఎక్కడుందో చెప్పాడు. ఎస్ ఓను? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఈస్ ద కోఆర్డినేట్స్, సి ఇఫ్ ద కోఆర్డినేట్స్ 4 quadrants, pi by 2 అంటే ఇది 0, this is 90 degrees, that is pi by 2, this is 180, this is pi, this is 270, that is nothing but 3 pi by 2. ఎస్ ఓను? ఇక్కడ మళ్ళీ 2 pi వస్తుంది, అంతే కదా.
ఆల్ఫా అన్నది π/2కి పైకి మధ్యలో ఉంది, అంటే 90కి 180కి మధ్యలో ఉంది, అంటే ఆల్ఫా లైస్ ఇన్ క్వాడ్రంట్ 2 అని అర్థం. ఎస్ అన్నో π/2కి పైకి మధ్యలో ఉంది, విచ్ ఈస్ ఇన్ క్వాడ్రంట్ 2. అలాంటప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఎంత? ఓకే ఫైన్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా నాన్న? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ కదా. సో లెట్ us సపోజ్ దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ y1, దిస్ ఈజ్ x2, దిస్ ఈజ్ y2 కదా. సో ఫార్ములా అప్లై చేద్దాం సింపుల్గా. ఈ x1 - x2 హోల్ స్క్వేర్ రూట్ ఓవర్ ఏదైనా రాయొచ్చు, అంటే tan ఆల్ఫా -0 హోల్ స్క్వేర్ ప్లస్ this one 2 - 1 whole square use root over this is tan square alpha plus 2 - 1 whole square 1 square అంటే root over tan square alpha plus 1. అవునా? అంటే this is nothing but according to second identity in trigonometric functions I have told you it is nothing but secant square alpha. yes or no? అంటే secant square theta minus tan square theta equals to 1 minus tan square theta వెళ్తే 1 plus tan square theta, so secant square theta is equal to 1 plus tan square theta or tan square theta plus 1, so equals to root over secant square alpha. ఎస్ నో, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఐ విల్ బీ గెటింగ్ సీకెన్ ఆల్ఫా. అయితే ఆన్సర్ బి కాదు. మనం ఏం చూడాలి? ఇచ్చినటువంటి యాంగిల్ ఏ క్వాడ్రంట్లో ఉంది? సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ కాబట్టి ఇక్కడ సిల్వర్ అంటే సైన్, అట్ ద సేమ్ టైం కొసీకెంట్, ఈ రెండు పాజిటివ్గా ఉంటాయి. సైను దాని యొక్క ఇన్వర్స్ అంటే కొసీకెన్, ఇవి రెండు పాజిటివ్గా ఉంటాయి, మిగిలినవన్నీ నెగిటివ్ కదా. అలాంటప్పుడు సీకెన్ కూడా నెగిటివే ఉంటుంది కదా. సీకెన్ నెగిటివ్ అంటే మనం రూట్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ అంటే మాడ్ సీకెన్ ఎక్స్ తీసుకుంటాము. కాబట్టి మైనస్ సీకెన్ ఆల్ఫా తీసుకోవాలి, ప్లస్ సీకెన్ ఆల్ఫా తీసుకోవాలి. సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్, సీకెన్ ఈజ్ నెగిటివ్, మైనస్ సీకెన్ ఆల్ఫా. సో విచ్ ఆప్షన్ అన్నా? ఆప్షన్ సి. అందుకే సీకెన్ ఆల్ఫా కూడా ఇచ్చాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the నెక్స్ట్ వన్. ఒకవేళ మీరు ఇంకో చిన్న లాజిక్ ఏంటంటే, సపోజ్ π/2కి పైకి మధ్యలో ఒక యాంగిల్ తీసుకోండి, 90కి 180కి మధ్యలో ఒక యాంగిల్ తీసుకోండి. లెట్ us సపోజ్ 135, అప్పుడు మనకి యాంగిల్ కరెక్ట్గా తెలుస్తుంది. 135 తీసుకోండి. సో 135 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 135 అనుకుని tan 135 కనుక్కోండి. tan 135, 2, అప్పుడు tanకి ఒక వాల్యూ వస్తుంది. ఎస్ అవును. సో tan 135 అంటే ఎంతనా? tan 135 దట్ ఈస్ నథింగ్ బట్ tan 90 + 45. yes or no? So 90 plus theta is nothing but second quadrant again. So second quadrant లో tan is negative, అంటే 90 ఉంది కాబట్టి cot అయిపోతుంది, మైనస్ cot 45 వస్తుంది. cot 45 వాల్యూ 1, దిస్ ఇస్ నథింగ్ బట్ -1, అంటే దీని వాల్యూ -1 అవుతుంది. -1, 2 అండ్ 0, 1. ఇప్పుడు దీనికి మనం రూట్ ఆఫ్ -1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 1 హోల్ స్క్వేర్ చేసామనుకోండి, ఎంత వస్తుందనా? ఐ విల్ బీ గెటింగ్ this one is -1 whole square is 1 plus 1 whole square is 1. yes or no? సో రూట్ 2 వస్తుంది డిస్టెన్స్. ఆల్ఫా ప్లేస్లో ఇప్పుడు 135 పెట్టారనుకోండి, రూట్ 2 ఎక్కడ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. రైట్ నానా? రూట్ 2 ఎక్కడ వస్తుంది? ఇప్పుడు సపోజ్ దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ సీకెన్ ఆఫ్ వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ is 135. సో మైనస్ ఆఫ్ సీకెన్ 90 + 45. సో మైనస్ సీకెన్ ఆఫ్, ఇప్పుడు సీకెన్ 90 కదా, సీకెన్ కాస్త ఏమవుతుంది? కొసీకెన్ అవుతుంది. కొసీకెన్ 90 + θ, సెకండ్ క్వాడ్రంట్లో సీకెన్ ఈజ్ నెగిటివ్ కాబట్టి మైనస్ వస్తుంది. కొసీకెన్ 45. ఎస్ నో, కొసీకెన్ 45 అంటే 1/sin 45 కదా. సో sin 45 ఈజ్ 1/√2, కొసీకెన్ 45 ఈజ్ √2 ఇట్ సెల్ఫ్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ కాబట్టి √2 వస్తుంది. ఎస్ అవును, అంటే √2 సాటిస్ఫై అయింది కదా. ఎస్, కాబట్టి మైనస్ కొసీకెన్ ఆల్ఫా ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? మనం ఈ మోడల్లో కూడా చేయొచ్చు. This is also the second approach, right friends? So there are, for any particular question, there are n number of approaches. Please note this. Let us see the next one. Okay, friends, let us solve another question. Distance between the 2 points, a cos of theta plus 2π/3, a sin of theta plus 2π/3, and a cos of theta plus π/3, a sin of theta plus π/3. రెండు పాయింట్స్ ఇచ్చాడు. ఈ రెండు పాయింట్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత? Let us suppose this is x1, దిస్ ఈజ్ y1, దిస్ ఈజ్ x2, దిస్ ఈజ్ y2. అయితే ఇది పెద్ద ప్రొసీజర్ అయిపోతుంది ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములాలో వేసాము అంటే. సో మీరు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మెయిన్స్ ఆర్ జేఈ అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇటువంటివి షార్ట్ కట్స్లోనే చేయాలి. ట్రెడిషనల్లో చేస్తే మనకి టైం సరిపోదు. ఇప్పుడు దీన్ని మీరు √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ చేస్తే మీకు టైం సరిపోదు. కాబట్టి ఒక చిన్న షార్ట్ కట్ ఏంటంటే, ఇక్కడ తీటా ప్లేస్లో 0 అని ఒక యాంగిల్ని నేను అజ్యూమ్ చేసుకున్నాను. లెట్ us సపోజ్ తీటా ఈక్వల్ టు 0. తీటా 0 అయినప్పుడు సాటిస్ఫై చేయాల్సిందే సేమ్ ఆన్సర్ని కదా. తీటా ప్లస్లో కొంతమంది 30 పెడతారు, 90 పెడతారు, వాళ్ళ ఇష్టం. కానీ 0 పెడితే ఇంకా ఈజీగా అయిపోతుంది మనకి. అర్థమైందా?
సో లెట్ us సపోజ్ θ ఈక్వల్ టు 0 degrees. అలాంటప్పుడు a cos 2π/3 అవుతుంది. అవునా? పాయింట్ బికమ్స్ దిస్ వన్ కామా a sin 2π/3 కదా. ఇదేమవుతుంది నాన్న? అనదర్ పాయింట్ a cos π/3 అవుతుంది. ఇది a sin π/3. సరేనా? ఫైన్. సో 2π/3 అంటే ఎంత? π/3 అంటే 60 degrees. ఎస్ ఓ నో? 2π/3 అంటే 120 degrees. cos 120 ఎంత అంటే cos 90 + 30 కదా. సో 90 + θ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో cos ఈజ్ నెగిటివ్. సో మైనస్ 90 ఉంది కాబట్టి cos కాస్త సైన్ అవుతుంది. మైనస్ sin 30 degrees. ఎస్ ఓ నో? sin 30 ఈజ్ 1/2. సో మైనస్ 1/2. సో వాట్ ఈస్ ద వాల్యూ నాన్న హియర్? a ఇంటూ మైనస్ 1/2 కామా a ఇంటూ sin 60 ఎంత? sin 120 ఎంత ఇప్పుడు? సో దిస్ ఈజ్ sin 120. sin 120 ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ బికమ్స్ sin 90 + 30. సో ఇక్కడ మనకి ఏమవుతుందన్నా? సో 90 + θ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్ ఇట్ సెల్ఫ్. సైన్ కాస్త మనకి కాస్ అవుతుంది కదా. బికమ్స్ cos 30 degrees. cos 30 degrees ఈజ్ √3/2. yes or no? So this becomes √3/2. So a into √3/2 comma a cos 60. cos 60 ఎంత నాన్న? cos 60 is 1/2. So a into 1/2 comma sin 60 is √3/2. a into √3/2 కదా. ఓకే. సో ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు? పాయింట్ ఏమొస్తుందన్నా? ద పాయింట్ విల్ బీ -a/2 కామా √3a/2 a/2 కామా √3a/2 కదా. దే ఆర్ ద 2 పాయింట్స్. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ ఎంత? ఫార్ములా ఇప్పుడు వాడదాం మనం, రైట్. సో రూట్ ఓవర్ ఇందులో x1 y1 x2 అయితే ఏదైనా దిస్ ఇస్ x1 y1, దిస్ ఇస్ x2 y2. సో దిస్ మైనస్ దిస్ వన్ అంటే ఆర్ ఎల్స్ x2 - x1 చేద్దాం. a/2 మైనస్ ఆఫ్ మైనస్ ఈజ్ ప్లస్ a/2 అంతే కదా. హోల్ స్క్వేర్ ప్లస్ దిస్ వన్ మైనస్ ఇస్ రెండు ఈక్వల్ పాయింట్స్ కదా నాన్న. అంటే √3a/2 మైనస్ √3a/2 0 అయిపోతుంది ఇక్కడ. ఎస్ ఓ నో? దిస్ బికమ్స్ 0 హియర్. సో దిస్ వన్ చూడండి. సో రూట్ ఓవర్ a/2 + a/2 అంటే 2a/2. సో హోల్ స్క్వేర్. సో 2 గెట్స్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకి ఏ ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆప్షన్ అన్నా? ఆప్షన్ డి, రైట్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం అన్నమాట. ఎప్పుడు కూడా కాంప్లికేట్ చేసుకోకండి, ఈ విధంగా అప్రోచ్ అవ్వండి. ఈ θ ప్లేస్లో 0 పెట్టుకుంటే చూడండి ఎంత ఈజీగా సాల్వ్ అయిపోయిందో. బట్ బీ కేర్ఫుల్ విత్ దీస్ ఆపరేషన్స్. అర్థమైనా? వాల్యూని కరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోండి. డోంట్ డూ మిస్టేక్స్. ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. See, very interesting question. If the point Px, y is equidistant from the points Q and R, రెండు పాయింట్స్ ఇచ్చాడు. ఈ రెండు పాయింట్స్కి కూడా ఈ పర్టికులర్ పాయింట్ ఈక్విడిస్టెంట్గా ఉంది. అంటే P అనే పాయింట్ నుంచి Qకి ఎంత డిస్టెన్స్ ఉందో P అనే పాయింట్ నుంచి Rకి కూడా అంతే డిస్టెన్స్ ఉంది, రైట్. సో అంటే సి ఫ్రెండ్స్, డయాగ్రమాటికల్గా కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ దిస్ ద పాయింట్ Px, y కదా. సో Q అనే పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో R అనే పాయింట్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. దిస్ డిస్టెన్స్ అండ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ సేమ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ C + D, D - C. దీస్ ఆర్ ద కోఆర్డినేట్ పాయింట్స్. సో C - D, C + D, x కోఆర్డినేట్ అండ్ y కోఆర్డినేట్. ఓకే ఫైన్. సో డిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి PQ = PR అనే కదా అర్థం. అలాంటప్పుడు ఒక కండిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సరే ఫైన్, దీన్ని మనం సాల్వ్ చేయాలి. అంటే PQ = PR. Yes or no? If I do squaring on both sides, I will be getting PQ² = PR². అంతే కదా, అంతేనా కదా. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములానే వేయాలి కదా. సో ఈ డిస్టెన్స్ ఎంతో ఈ డిస్టెన్స్ కూడా అంతే. నేను స్క్వేర్ చేశాను కాబట్టి రూట్ అన్నది రాదు, అప్పుడు నేను డైరెక్ట్గా వేసేయచ్చు. కాబట్టి చూడండి x - C + D హోల్ స్క్వేర్ ప్లస్ y - D - C హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ PR² అన్న x - C - D హోల్ స్క్వేర్ ప్లస్ y - C + D హోల్ స్క్వేర్, రైట్. ఓకే, ఇప్పుడు చూడండి కేర్ఫుల్గా. సో వాట్ కెన్ ఐ రైట్? x - C ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -D హోల్ స్క్వేర్ ప్లస్ y - D మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ +C హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x - C మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ +D హోల్ స్క్వేర్ ప్లస్ y - C ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -D హోల్ స్క్వేర్. అవునా కదా?
సో ఇక్కడ చూడండి కేర్ఫుల్గా, ఈ ఎక్స్ టర్మ్స్ అనేది ఇక్కడ తీసుకురండి, వై టర్మ్స్ని అటు తీసుకువెళ్దాం ఫర్ కన్వీనియన్స్. సో ఎక్స్ మైనస్ సి మైనస్ డి హోల్ స్క్వేర్, రైట్? ఈ టర్మ్ ఇటు వస్తే మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి ప్లస్ డి హోల్ స్క్వేర్, అవునా? ఈక్వల్స్ టు ఈ టర్మ్ అటు వెళ్ళింది అనుకోండి. సో వై మైనస్ డి దగ్గర రాయండి ఒక చోట, సి హోల్ స్క్వేర్. ఈ టర్మ్ని ఇలా రాద్దాం. ఈ టర్మ్ అటు తీసుకువెళ్తే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. నాకేమొస్తుంది? వై మైనస్ డి. ఫర్ కన్వీనియన్స్ ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్, వై మైనస్ డి ప్లస్ సి హోల్ స్క్వేర్ కదా. ఇప్పుడు చూడండి, ఎక్స్ మైనస్ సి మైనస్ డి హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సి ప్లస్ డి హోల్ స్క్వేర్, వై మైనస్ డి మైనస్ సి హోల్ స్క్వేర్ మైనస్ వై మైనస్ డి ప్లస్ సి హోల్ స్క్వేర్. చూడండి ఎలా కన్వర్ట్ అయిపోయిందో. అంటే మనం ఆల్రెడీ కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఏంటన్నా అవి? మీరు బేసిక్ ఆల్జీబ్రాలో చిన్నతనంలో ఫార్ములాస్ నేర్చుకునే ఉంటారు. సి ద ఫార్ములాస్ ఆర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత? దిస్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా. ఇక్కడ అన్ని మైనస్లు వస్తాయి, ఏ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ బి స్క్వేర్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఐ విల్ బి గెటింగ్ మైనస్ 4ab, అవునా కదా? సో ఇన్ ద సేమ్ వే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, అలాంటప్పుడు మైనస్ 4ab కదా ఆన్సర్. ఇక్కడ చూడండి, సో ఏ ప్లేస్లో ఎక్స్ మైనస్ సి ఉంది కాబట్టి మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ సి ఇంటూ డి. ఎస్ అవును. ఈవెన్ ఇది కూడా అంతే, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లోనే ఉంది, సేమ్ ఇదే ఫార్మాట్లో ఉంది, రైట్ ఆర్ నాట్? కాబట్టి ఏ ప్లేస్లో వై మైనస్ డి ఉంది, మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్లో వై మైనస్ డి ఉంది అండ్ బి ప్లేస్లో సి ఉంది కదా, రైట్? సో మైనస్ ఫోర్ గెట్స్ క్యాన్సిల్ బోత్ సైడ్స్లో. ఇక్కడ నాకు డిఎక్స్ మైనస్ సిడి మిగులుతుంది. డిఎక్స్ మైనస్ సిడి ఈక్వల్స్ టు సివై మైనస్ డిసి. ఎస్ అను. సో ఫైనల్గా నాకు ఏమొస్తున్నాను? సో సిడి అన్న డిసి అన్న ఒకటే కదా, మైనస్ డిసి మైనస్ సిడి క్యాన్సిల్ అయిపోతాయి, అటు ఇటు రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి. సో డిఎక్స్ ఈక్వల్స్ టు సివై ఇంప్లైస్ డిఎక్స్ మైనస్ సివై ఈక్వల్స్ టు 0. either this one is correct or this one is correct. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ cx ఈక్వల్ టు dy ఇచ్చాడు, తప్పు. dx ఈక్వల్ టు cy, దిస్ ఇస్ dx ఈక్వల్ టు cy, రైట్? ఆప్షన్ సి. అర్థమైందా? ఇక్కడ dx మైనస్ cy ఈక్వల్ టు 0 కానీ ఇక్కడ ప్లస్ ఇచ్చాడు. చూడండి, ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ ఇచ్చాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, చిన్న మిస్టేక్ వచ్చినా సరే తప్పు ఆన్సర్ పెట్టేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పర్టికులర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? వెరీ 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 లాజికల్ క్వశ్చన్. రిమెంబర్ దిస్ పర్టికులర్ ఫార్ములా. ఇటువంటి మోడల్స్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి, రైట్ ఫ్రెండ్స్? సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. ఈ లెక్చర్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మా టెలిగ్రామ్ ఛానల్కి పోస్ట్ చేయండి. We will approach you within no time. Thank you so much for watching. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye-bye.